వస్తుందని కొంతమంది మాట్లాడి అసలు జీరో అని చెప్పి మరికొంతమంది మాట్లాడే పరిస్థితి పార్లమెంట్కి. అంత వీక్ అయిందండి ఒక ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాలు పాలన సాగించిన పార్టీ. అంటే మీకు లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను తేలిపోయింది కదా. అసెంబ్లీ ఎన్నికల్లోనే సుమారు 10% ఓటింగ్ కోల్పోయింది. మామూలు ఓటింగ్ కాదు కదా, 10% అంటే మీకు భారీ ఓటింగ్. సో 5-6% ఓటింగ్ వస్తేనే ల్యాండ్ స్లైడ్ అంటారు. సో అటు నుంచి ఇటు కంప్లీట్గా మారిపోతుంది. అలాంటిది మీకు ఇంత భారీగా 10% ఓటింగ్ అసెంబ్లీ ఎన్నికలు కోల్పోయారు. అంటే 37% పడిపోయారు. ఇప్పుడు ఇంకో 10% కోల్పోతారు. మీకు ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎగ్జిట్ పోల్స్ అటు ఇటు చెప్పినా తెలంగాణ వరకు ఎగ్జిట్ పోల్స్లో పెద్ద తేడా లేదు గమనిస్తే. ఎందుకంటే బీఆర్ఎస్ 0 to 1 అనుకున్నదే. ఆ ఒక్క సీట్ ఏదన్నా వస్తే మెదక్ రావాలి, మెదక్, సికింద్రాబాద్, ఇలా నాగర్ కర్నూలు ఈ సీట్ల పైన బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్నది కూడా 2-3 సీట్లకు మించి. బీఆర్ఎస్ కూడా 2-3 సీట్లకు మించి ఆశ పెట్టుకోలే, గెలవడం తర్వాత సంగతి. అందులో ఒక మెదక్ పైన చాలా మందికి అనుమానం ఉంది, మెదక్ ఏమైనా బీఆర్ఎస్ గెలుస్తుందా అని. ఇక కాంగ్రెస్ బీజేపీల మధ్యనే పోటీ ఉంటుంది. కాంగ్రెస్కు కనీసం 7 సీట్లకు తగ్గకుండా వస్తాయి. 7 పైనే తప్ప 7 కన్నా తక్కువ రావు. ఇవన్నీ కూడా అన్ని సంస్థలు అవే చెప్పినాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో భిన్నాభిప్రాయాలున్నా తెలంగాణలో ఓటింగ్ ప్యాటర్న్ పైన దాదాపు భిన్నాభిప్రాయాలు లేవు ఎక్కడక్కడ మీరు. సో అందువల్ల బీఆర్ఎస్ ఓటింగ్ 10% మేర కన్నా తగ్గుతుందని అంచనా. అది క్లియర్గా బీజేపీ షిఫ్ట్ అయింది, దాదాపు బీజేపీ షిఫ్ట్ అయింది. ఒక్క బీఆర్ఎస్ వెనకాలన్న మైనారిటీ ఓటు ఏమైనా కాంగ్రెస్ షిఫ్ట్ కావచ్చు, కానీ మిగతా ఓటు మొత్తం బీజేపీ షిఫ్ట్ అయింది. సో అది మెయిన్లీ యంగ్ ఓటర్. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పైన కోపంతో కాంగ్రెస్ కొట్టేశారు, మామూలుగా వెళ్ళలేదు కాంగ్రెస్ ఓటు. ఇప్పుడు ఆ యంగ్ ఓటర్ మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. అయితే బీజేపీకి బలం ఉన్న చోట, బీజేపీకి తెలంగాణలో ఉన్న బలహీనత ఏంటంటే టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు. అంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ లేదు. ఇప్పుడు ఖమ్మంలో బీజేపీ ఏముంది, నల్గొండలో బీజేపీ ఏముంది, మహబూబాబాద్లో బీజేపీ ఏముంది. అంటే చాలా సీట్లలో బీజేపీ లేదు. అందువల్ల వారికి భూమి పునాది లేదు కనుక వాళ్ళకి అవకాశం వచ్చినా కూడా స్కోప్ ఉండదు. మీకు జాతరలో వ్యాపారం చేయాలంటే పక్కన షాప్ ఉండాలి, కొత్త షాప్ పెడదామంటే అప్పుడు ఛాన్స్ ఉండదు. సో అందువల్ల బీజేపీకి బలం, టెరిటోరియల్ స్ప్రెడ్ లేదు కనుక బీజేపీకి ఏమైనా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కానీ లేకపోతే బీజేపీ ఇంకెక్కువ సీట్లు వచ్చేది. అందువల్ల క్లియర్గా బీఆర్ఎస్ ఓటు కేసీఆర్ వచ్చాక కొంత ఆపగలిగితే ఆపచ్చేమో, కానీ ఓవరాల్గా బ్యాస్టివ్గా బీజేపీ షిఫ్ట్ అయింది. ఈ షిఫ్ట్కి కూడా ఒక కారణం కూడా ఉంది. ముఖ్యమైన కారణాలు బీఆర్ఎస్ ఓటు ఎందుకు షిఫ్ట్ అయింది. ఒక కారణం ఏంటంటే ఇది పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ వర్సెస్ ఇండియా, ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి జరుగుతున్న ఎన్నిక ఇది. ఈ ఎన్నికలో కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఎందుకు ఓటేయాలి. మోడీ కావాలనుకున్న వాళ్ళు ఎన్డీఏకి వేశారు, మోడీ వద్దనుకున్న వాళ్ళు కాంగ్రెస్కి ఓటేశారు. బీఆర్ఎస్కి ఎవరు ఓటేయాలి అంటే బీఆర్ఎస్కు నేషనల్ పొలిటికల్ నరేటివ్ లేకపోవడం, పార్లమెంట్ ఎన్నికలు కావడం వల్ల జాతీయ పార్టీలకు ఉండే నేచురల్ అడ్వాంటేజ్, సహజ ప్రయోజనం ఉంటుంది పార్టీలకు. ఆ నేచురల్ అడ్వాంటేజ్ కాస్త మీకు బీఆర్ఎస్ దెబ్బతీసింది. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలి, బీజేపీ గెలిచినా మంచిదే అనే భావన బీఆర్ఎస్ ఓటర్లలో కాదు, నాయకులు కూడా. నాకు తెలిసినంత వరకు బీఆర్ఎస్ ఓడిపోయిన ఎమ్మెల్యేలకు కూడా మేము ఎలాగూ గెలవం, కాంగ్రెస్ గెలవద్దు. ఎందుకంటే మాకు గ్రౌండ్ మీద ఉన్నది కాంగ్రెస్, గ్రౌండ్ మీద బీజేపీ లేదు. బీజేపీ ఏదో అలా వస్తుంది ఇలా పోతుంది. ఇప్పుడు లాస్ట్ ఎంపీ ఎలక్షన్లో 4 సీట్లు గెలుచుకున్నారు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్. ఏం జరిగింది, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఓడిపోయాడు అసెంబ్లీకి, నిజామాబాద్ ఎంపీ ధర్మపుర అరవింద్ ఓడిపోయాడు అసెంబ్లీకి, ఈటల రాజేందర్ ఓడిపోయాడు అసెంబ్లీకి. సో అందువల్ల బీఆర్ఎస్ నాయకుల అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ ఉండదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సంగతి ఇమీడియట్గా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అందువల్ల కాంగ్రెస్ గనక 14 సీట్లు గెలుచుకుంటే మీకు ఏం జరుగుతుందంటే స్థానిక సంస్థలు కాంగ్రెస్ స్వీప్ చేస్తుంది. అందువల్ల బీఆర్ఎస్ ఇంకా దెబ్బతింటుంది. కనీసం కాంగ్రెస్ను ఓడించగలిగితే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఆ దూకుడు ఉండదు, ఆ ఊపు ఉండదు. స్థానిక సంస్థలకు వచ్చే వరకు బీజేపీ లేదు గనక
స్థానిక నాయకత్వం బీజేపీకి లేదు కనుక మీకు ఆటోమేటిక్గా స్థానిక సంస్థల్లో మళ్ళీ బీఆర్ఎస్దే పై చేయి చూపెట్టుకోవచ్చు అనే ఆలోచన బీఆర్ఎస్ నాయకత్వం చేసింది. అందువల్ల బీఆర్ఎస్ ఓటరు ఆలోచించింది కాంగ్రెస్ ఓడించాలి, బీఆర్ఎస్ నాయకులు ఆలోచించింది అది. ఒక కేసీఆర్ మాత్రం రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి మన ఇప్పుడు స్థానిక సంస్థలు ఇవన్నీ తర్వాత సంగతి, బీఆర్ఎస్ ఓటే నిలుపుకోకపోతే నాయకులే మిగులుతారో లేరో, ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారో కాంగ్రెస్కి బీజేపీకి, ప్రజల్లో కూడా మనం లేకుండా పోతామని కేసీఆర్ మాత్రం గట్టిగా నిలబడి క్యాంపెయిన్ చేసి ఎంతో కొంత ఓటింగ్ పోకుండా ఆపగలిగారు. కానీ అది టూ లిటిల్ టూ లేట్. అందువల్ల మీకు తెలంగాణ స్టోరీ ఈజ్ ఎ మ్యాసివ్ ఓట్ షిఫ్ట్ ఫ్రమ్ బీఆర్ఎస్ టు